చూడండి, దేవుడేమో చెప్తున్న మాట అన్ని కాలు కింద ఎట్టాను నువ్వు వాడిని తొక్కాయని చెప్తున్నాడు. మనమేమో వద్దొద్దు, ఆడు కాళ్ళ కింద కాదు ఉండాల్సింది, ఆడు నెత్తి మీద ఎక్కడ తెచ్చెట్టుకుంటున్నామండి వాళ్ళని, నెత్తి మీద తెచ్చెట్టుకుంటున్నాం. ఆడు మంచోడు కాదండి, ఆడు మంచోడు కాదు. ఇల్లు ఒళ్ళు కూడా ఆడు ఏం చేస్తాడంటే గుల్ల చేసి పడేస్తాడండి. ఏం చేస్తాడండి? ఇల్లు ఒళ్ళు సమస్త కనికరం ఉండదు అపవాదికి. ఆడికి ఏముండదండి, కనికరం కలిగిన వ్యక్తి కాదు. వాడు ఏం చేస్తాడు అంటే అధపాతాళానికి త్రొక్కేస్తాడు. అందుకే అంటున్నాడు, చాలా క్లియర్గా చెప్తున్న మాట. అబద్ధం ఏం చేస్తుందంటే మన బ్రతుకులను, అందుకే ఇందాక జపం చేశాను, చిన్న అబద్ధం అనుకుంటాం కదా, ఏం లేదు పాస్ చిన్న, మనల్ని ఎవరైనా పక్క వాళ్ళని కూర అంటే అడిగారు అనుకోండి, మాంసం కూర అని చెప్తే ఆడెక్కడ అడుగుతాడని ఏమంటామండి కదమ్మా, అబద్ధం ఆడతాం కదా. చూడు, అంటే ఆ చిన్న అబద్ధమే. ఇందాక జ్ఞాపకం చేశాను, ఆ వేటగాడెక్కిన చెట్టుని తినేసేది ఏంటండి? చిన్న చెదపురుగు. ఎంత ఉంటుందండి చెదపురుగు? చిన్న చెదపురుగు. ఆ చిన్న చెదపురుగు ఏం చేసింది? పెద్ద చెట్టుని తినేసింది కదా. చూడండి, అబద్ధము. అందుకే అబద్ధములు ఆడేవారు పరలోక రాజ్యంలో ఉండరంటండి. యేసే కూడా చెప్పాడు కదా. అందుకే మనం ఏం చేయాలి అంటే అపవాది తంత్రాలను మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందంటే